బేసికల్లీ నాగవంశీ అనే పేరు టీఎఫ్ఐలో చాలా ఒక సెన్సేషనల్ పేరు అనమాట. అది ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ పేరు ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక బర్నింగ్ స్టార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా రాబోతుంది అనమాట. అదే పేరు. గోదావరి గట్టు పైన అనే సినిమా మీ దగ్గరకు వచ్చినప్పుడు దీని ముందు ఏమైనా సినిమాలు వచ్చినాయా? సుభాష్ గారు నాకు ఫ్రెండ్. 10 to 15 years నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెలింగ్ ఉంది మాకు. సో ఆయన అప్పుడు అన్నారు, నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా మీరే మ్యూజిక్ రాసుకోండి అన్నారు. సో అన్నట్టే ఆయన ఫస్ట్ పిక్చర్ ఒకటే చూస్ ద బెస్ట్ వన్ అంటే ఇళయరాజా గారి మెలోడీనా, ఏఆర్ రెహమాన్ గారి సౌండా? ఒకటి చెప్పమంటే ఇళయరాజా గారి మెలోడీ విత్ ఏఆర్ రెహమాన్. స్టిల్ ఏమన్నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇనిషియల్ డేస్ లో ఏమైనా ఇబ్బంది పడింది ఉందండి? సిచ్యువేషన్స్ కి ట్యూన్స్ సో ఇది కాదు ఇంకా వేరే స్టైల్ అనుకుంటున్నా అని సుభాష్ గారు చెప్పడం. ఇప్పుడు నేనంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సో ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన కథకి ఎట్లా సింక్ అయితేనే. బట్ ఇక్కడ కామెడీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. నాకు తెలిసి రీ రికార్డింగ్ లో BGM లో మోస్ట్లీ కామెడీ ట్యూన్స్ చాలా ఉండాలేమో అని అనుకుంటున్నాను. అంటే కామెడీ సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే విన్నట్టు అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మూవీ ఫ్లో చాలా బాగుంటది మనం ఒకరు చూస్తే. BGM యాడ్ చేయకముందు BGM యాడ్ చేసిన తర్వాత అని నార్మల్లీ అంటారు కదా, ఈ సినిమాకు ముందు ఈ సినిమా తర్వాత అని ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. అలా మీ డైరెక్టర్ గారు కానీ మీ హీరో గారు కానీ ఎవరైనా మీకు అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారా ఆ సీన్ కి? ఆ హెవీ సాంగ్ సంబంధించిన BGM ప్లే చేసాం, కానీ అది ఓవరాల్ గా ఒక రన్ లో చూసినప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ నాగవంశీ అనే పేరు టీఎఫ్ఐలో చాలా ఒక సెన్సేషనల్ పేరు అనమాట. అది ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ పేరు ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్ అవుతూ ఉంటుంది. సో ప్రొడ్యూసర్గా ఆ పేరు ఎంత ఒక బర్నింగ్ స్టార్ అని పిలవచ్చు ఆయన్ని. సో అలాంటి ఒక బర్నింగ్ స్టార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్లో కూడా రాబోతుంది అనమాట. అదే పేరు. సో ఫస్ట్ సినిమా అయితే మాత్రం గోదావరి గట్టు పైన ఒక ప్లెజెంట్ మూవీ. ఆయన సాంగ్స్ కూడా మెలోడీస్ వచ్చినాయి, సైడ్ ఏ సైడ్ బి ఇలాంటి సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ నాకు తెలిసి ఈ పేరుకున్న మన జాతకం అలాంటిది కాబట్టి నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఈయన సెన్సేషనల్ స్టార్ అవ్వబోతున్నారు, సెన్సేషనల్ మ్యూజిక్, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. మాట్లాడదు. అండి బాగున్నారా? చాలా బాగుంది. అసలు మీరు అంటే సింక్ అవ్వట్లేదు యాక్చువల్ ఆ పేరుకి మీ పర్సనాలిటీకి. మేమంతా వేరే చూసాం కదా నాగవంశీ అనగానే మాకు ఆయన గుర్తొస్తారు, సూర్యదేవర నాగవంశీ. బట్ మీరు మొత్తం డిఫరెంట్గా ఉన్నారు కంప్లీట్. మీరు చాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఫిల్మ్ కి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి గట్టు పైన అనే సినిమా మీ దగ్గరకు వచ్చినప్పుడు దీని ముందు ఏమైనా సినిమాలు వచ్చినాయా మ్యూజిక్ డైరెక్టర్ గా? ఆఫర్లు ఏమైనా వచ్చినాయా? కీబోర్డ్ ప్లేయర్ గా చాలా మూవీస్ కి వర్క్ చేశాను. 60 to 70 పిక్చర్స్, రకరకాల మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు, తమిళ్, కొన్ని కన్నడ. సో ఇట్లా వర్క్ చేయడం జరిగింది. సో చేస్తా సుభాష్ గారు నాకు ఫ్రెండ్. 10 to 15 years నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెలింగ్ ఉంది మాకు. సో ఆయన అప్పుడు అన్నారు, నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా మీరే మ్యూజిక్ రాసుకోండి అన్నారు. సో అన్నట్టే ఆయన ఫస్ట్ పిక్చర్ కి నన్నే మ్యూజిక్ గా ఖచ్చితంగా ఉండాలని ఆయన తీసుకోవడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు కూడా స్టార్టింగ్ ఇలాగే ఉండేవారు కదా, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. సార్ జస్ట్ కిడింగ్, బట్ సీరియస్లీ ఏఆర్ రెహమాన్ గారు కూడా కీబోర్డ్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా. ఆయన స్టిల్ ఫస్ట్ ఆస్కార్ వచ్చింది యాక్చువల్లీ, బట్ ఇండియన్ సినిమా పేరు మీద రాలేదు కానీ రిజిస్టర్ వేరే చోట అయింది. కానీ ఫస్ట్ ఇండియన్ నిజం చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ లో తీసుకొచ్చిన వ్యక్తి. సో మీరు మెలోడీస్ దీనిలో అద్భుతంగా ఇచ్చారు. ఒక పక్క మీరు కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్ ప్రోగ్రామర్, రిథమ్ ప్రోగ్రామర్. సో ఈ రెండు మాట్లాడుకుంటే ఒకటే చూస్ ద బెస్ట్ వన్ అంటే ఇళయరాజా గారి మెలోడీనా, ఏఆర్ రెహమాన్ గారి సౌండా? ఒకటి చెప్పమంటే ఇళయరాజా గారి మెలోడీ విత్ ఏఆర్ రెహమాన్. మీరు మొత్తం అన్ని బాధ్యతలు తీసుకున్నట్టు అన్ని మిక్స్ చేసి చెప్పేశారు. సో ఏమన్నా స్టార్టింగ్ అంటే మీకు కొట్టిన పిండే అనుకోండి, మీరు చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో సినిమాలు చేశారు. బట్ స్టిల్ ఏమన్నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇనిషియల్ డేస్ లో ఏమన్నా ఇబ్బంది పడింది ఉందండి? ఇబ్బంది అంటే మీరు డైరెక్టర్ కి డైరెక్ట్ పిచ్ చేస్తారు. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పనిచేసేవారు ఇప్పటి వరకు. ఇప్పుడు డైరెక్టర్ కి డైరెక్ట్ పిచ్ చేస్తా ఉంటారు, ట్యూన్స్ పిచ్ చేస్తా ఉంటారు. ఒక్కొక్కసారి మల్టిపుల్ ట్యూన్స్. ఆయన సాటిస్ఫై అయినా మీరు సాటిస్ఫై అవ్వరు. ఇది మీరు అద్భుతంగా ఉందనిపించినా డైరెక్టర్ గారికి అర్థం కాకపోవచ్చు దాని ఇన్నర్ ఆ ఎసెన్స్. సో అలాంటివి ఏమన్నా జరిగినాయండి?
యా అండి, అంటే కొన్ని సిచ్యువేషన్స్ కి ట్యూన్స్ సో ఇది కాదు ఇంకా వేరే స్టైల్ అనుకుంటున్నా అని సుభాష్ గారు చెప్పడం. ఇప్పుడు నేనంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కదా, సో ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన కథకి ఎట్లా సింక్ అయితేనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూస్తారు. సో ఆబ్వియస్గా ఆయనకు మ్యాచ్ అవ్వనప్పుడు చెప్తారు ఇది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందండి, ఇది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది అన్నప్పుడు అని వేరే స్టైల్లో ట్రై చేస్తాం. సో ఆబ్వియస్గా ఇద్దరికి ఒక పాయింట్లో ఇది కొంచెం బెటర్, ఈ కైండ్లో ఇంకేదైనా ట్రై చేస్తారా అని అడుగుతారు. లేకపోతే అప్పుడప్పుడు ఇదే బాగుంది, ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అని అంటారు. లేదా అప్పుడప్పుడు ఈ మీరు అంటే ఐడియాస్ కొంచెం దగ్గరకు ఉన్నాయి, ఇట్లాంటి కైండ్లో ఇంకేదైనా బెటర్ వర్షన్ ట్రై చేయండి అన్నప్పుడు సో అట్లా చేసాం. డైరెక్టర్ గారు సాటిస్ఫై అయిపోయి అద్భుతంగా ఉంది అన్నారు, మీకు ఆ లోపల క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఏం చేస్తారు? అంటే నాకు నచ్చిన పాట నేను ఫస్ట్ వినిపించాను కాబట్టి సో ఆయన ఓకే అంటే ఓకే, అంటే జస్ట్ ర్యాండమ్ గా వినిపించేశారు. ఆయన ప్రెజర్ ఉంటది కదా, మీకు టైం లైన్ ఉంటది కదా, సో ఓకే ఏదైనా ట్యూన్ ఉంటే వినిపించండి అంటే ఒకటి వినిపించేశారు. అది మీరేమనుకున్నారంటే ప్రస్తుతానికి మేనేజ్ చేయడానికి ఒకటి వినిపించాను, బెస్ట్ వస్తుంది చేద్దామని అనుకుంటారు. బట్ ఆయన ఇదే లాక్ చేద్దామని అంటే ఏం చేస్తారు? అంటే అట్లాంటి సిచ్యువేషన్ అవ్వలేదు, ఎందుకంటే ప్రెజర్ ఎప్పుడు లేదండి. మేము కరెక్ట్ చెప్పాలంటే సినిమా అనౌన్స్మెంట్ అయిన 1 week కి చెన్నై వెళ్ళిపోయినాం రికార్డింగ్స్ కి. అంటే మేము సినిమా స్టార్ట్ అవ్వక ముందే కంపోజ్ చేసి పెట్టేసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు కోవిడ్ టైంలో కంపోజ్ చేసిన ఒక సాంగ్. సో అట్లా మేము ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా కంపోజ్ చేసుకుంటా వెళ్ళినాం సాంగ్స్. సో మాకు ఎప్పుడు టైం కన్స్ట్రైన్ ఎప్పుడు అవ్వలేదు, ప్రెజర్ లేదు. సో ఆబ్వియస్గా ఇద్దరికి నచ్చి ఒక ట్యూన్ ఓకే ఇది బాగున్నది అనుకున్నప్పుడే సో అది ఫైనల్ చేయడం జరిగింది. కొన్ని సాంగ్స్ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వలేదు ఇంకా, ఒక హెవీ ఎమోషనల్ సిచ్యువేషన్ వస్తుంది మూవీలో, చాలా హెవీ సీన్ అది. సో దానికి ఒక సాంగ్ మాత్రం ఒక 7-8 వర్షన్స్ ట్రై చేసాం రకరకాలుగా, ఇట్లా కాదని ఇట్లా కొంచెం ఫాస్ట్ బీట్, కొంచెం స్లో బీట్, లేదా ఇట్లా ట్రై చేద్దామని ఒక స్టైల్ ఆయనకు నచ్చింది, ఇది కూర్చుంటది ఆ సీన్లో అన్నప్పుడు. సో అది ఆ సాంగ్ కి మాత్రం చాలా టైం పట్టింది. కాలభైరవ్ గారు పాడారు, బాగుంటుంది ఆ సాంగ్, అది రిలీజ్ అయిన. సో బేసికల్లీ సినిమా సక్సెస్ అనేది ఒకరి మీద ఆధారపడదు. ఒకసారి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఇచ్చినవి ఉన్నాయి, సినిమా టైంలో కమర్షియల్లీ ఫెయిల్ అవ్వడం, బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం, లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడం, దీనివల్ల ఏంటంటే పాపం ఆ ఆల్బమ్ వాళ్ళకి కొంచెం అలా మిగిలిపోతూ ఉంటుంది. ఇప్పటికీ స్పాటిఫైలో వింటా ఉంటారు. ఇప్పుడు ఆరెంజ్ సినిమా రిలీజ్ తర్వాత గొప్పగా చూస్తున్నాం కానీ అప్పట్లో నిజంగా ఫెయిల్ అయింది. అది ఇండిపెండెంట్ గా రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయ్యేది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు, హారిస్ జయరాజ్ గారిని. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ మీకు అదృష్టం ఏంటంటే సుమంత్ ప్రభాస్ గారు, ఆయన ఐ మీన్ యంగ్స్టర్ అయినా కూడా ఆయన సినిమాని ఆయన ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఆయనకు బాగా తెలుసు కదా. మీకు అనిపించింది అది అంటే ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ హ్యాండ్స్, ఫస్ట్ నా పేరు మంచి సినిమాకే పడింది, బికాస్ ఆయన మేము ఫేమస్ గా చూసాం కదా, ఎంత ఫేమస్ ఆర్టిస్టులు ఎలా పబ్లిసిటీ చేసుకుంటారో అలా చేసుకున్నారు. ఏమైనా అనిపించిందా మీకు అలా? యా, నేను చాలా మందికి ఇట్లా మూవీ చేస్తున్నా అంటే ఎవరు హీరో అని అడుగుతారు కదా, సో ఇట్లా సుమంత్ ప్రభాస్ అంటే అరే అయితే సూపర్ ఉంటది అని చాలా మంది కాదు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు సుమంత్ హీరో అయితే బాగుంటది అబ్బా, తను ప్రమోట్ బాగా చేసుకుంటాడు సినిమా, నీకు బాగుంటది అని అన్నారు. సో ఆబ్వియస్గా అట్లనే అవుతుంది, సాంగ్స్ అన్ని బాగా వెళ్తున్నాయి. సో మూవీ కూడా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు May 8th. సో అందరూ చూసి ఆదరించాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మామూలు సాంగ్స్ అయితే చాలా మెలోడీస్ ఇచ్చారు, మంచి మంచి మెలోడీస్ ఇచ్చారు. బట్ ఇక్కడ కామెడీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. నాకు తెలిసి రికార్డింగ్ లో BGM లో మోస్ట్లీ కామెడీ ట్యూన్స్ చాలా ఉండాలేమో అని అనుకుంటున్నాను. అంటే కామెడీ సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఉన్నాయండి? మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందా కామెడీకి? కామెడీ కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే విన్నట్టు అనిపిస్తా ఉంటుంది, అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మూవీ ఫ్లో చాలా బాగుంటది మనం ఒకవేళ చూస్తే. సో నీట్ గా వచ్చింది, బాగా వచ్చింది, మీరు చూస్తారు మీరు చెప్పాలి. సో విజువల్స్ మాకు మొత్తం ఇక్కడ గ్రీనరీ కనిపిస్తుంది, మొత్తం అంతా మామూలుగా గోదావరి జిల్లాలో అంటేనే గ్రీనరీ ఉంటుంది. గోదావరి జిల్లా అదృష్టం కదండి, చాలా బాగుంటుంది. సో ఇంకొకటి గోదావరి జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది వాటర్, ఆ తరంగాలు, ఆ వేవ్స్, లేదంటే వాటర్ డ్రాప్స్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మీకు విజువల్స్ చూసినప్పుడు కానీ, లేదా గోదావరి గట్టుపైన టైటిల్ విన్నప్పుడు కానీ, ఫస్ట్ ఇనిషియల్లీ మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ మైండ్ లోకి వస్తుంది. అండ్ ప్రతి సినిమాలో కూడా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఫేవరెట్ ఉంటుంది, కొడుకులందరిలో ఒక ఫేవరెట్ కొడుకు అన్నట్టు ఎక్కువ యూజ్ చేసేది అదే ఉంటుంది. సో మీరు అలాగే ఈ సినిమాకి ఏమన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ మైండ్ లోకి వచ్చి ఎక్కువ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందా? విండ్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఇప్పుడు అన్నట్టు ఆ గాలి అంటారు కదా, సో నాకు ఫ్లూట్ చాలా ఇష్టం. సో అది విండ్ ఇన్స్ట్రుమెంటే కదా, సో అది యూసేజ్ కూడా ఎక్కువ ఉంటది. ఆ సాంగ్ లో కూడా మీరు చూస్తే ఫ్లూట్ ఉంటది, చూడు చూడు సాంగ్ లో. ఇప్పుడు చూడు చూడు సైడ్ ఏ సైడ్ బి ఉందండి, మీరు కరెక్ట్ గా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సైడ్ ఏ కి సైడ్ బి కి ఎమోషనల్లీ? ఎమోషనల్ గా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ సైడ్ ఏ వచ్చి హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, అది కొంచెం అగ్రెసివ్ ఉంటది.
సో హెవీ బీట్స్ అవన్నీ. సో సైడ్ బి వచ్చి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో తన కాలేజ్ చదువు స్టూడెంట్, సో కొంచెం సాఫ్ట్వేర్ సెక్షన్, సో సింపుల్ బీట్స్ అట్లా. ట్యూన్ ఒకటే, మీరు గమనిస్తే 2 పాటలు ట్యూన్ ఒకటే, సో ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో డిఫరెంట్. అండ్ మనం చిన్నప్పుడు చూసుకుంటే నార్మల్లీ ఈ క్యాసెట్లు వచ్చినప్పుడు సైడ్ ఏ సైడ్ బి ఉన్నప్పుడు ఒకే సాంగ్ ఇద్దరు సింగర్స్ తో పాటించి సైడ్ ఏలో ఒక సింగర్ తో సాంగ్, సైడ్ బిలో ఇంకో సింగర్ తో సాంగ్ ఉండేది. అదొకటి ఉంది. మొన్న రీసెంట్ గా సప్తసాగరాలు దాటి సినిమా సైడ్ ఏ సైడ్ బి అని 2 సినిమాలు వచ్చినాయి. సో మీకు ఈ సైడ్ ఏ సైడ్ బి అనే థాట్ ఈ రెండిట్లో ఎక్కడి నుంచి ఏ ఇన్స్పిరేషన్ పాయింట్? అది ఐడియా అండ్ థాట్ సుభాష్ గారిదే అండి. ఓకే. ఫస్ట్ మేము అనుకున్నది ఒకటే ట్యూన్, సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి వస్తుంది ఫస్ట్ అనుకున్నాము. సో ఇనిషియల్ గా అది ఐడియా. సో ఆయన ఏమన్నారంటే బీజం కూడా మారుద్దాము, ఎందుకంటే ఫిమేల్ వర్షన్ కదా, ఇంకొంచెం సాఫ్ట్ గా అట్లా ఉంటే బాగుంటుందా, ట్రై చేయమన్నారు. సో నేను కరెక్టే కదా అని, సో సైడ్ బి వర్షన్ కంప్లీట్ గా మార్చేసి సో ఆ వర్షన్ చేయడం జరిగింది. సో సైడ్ ఏ సైడ్ బి పెట్టే ఐడియా బాగుంది. అంటే మోస్ట్లీ మేల్ ఫీమేల్ అని పెట్టే ఫీమేల్ వర్షన్ అని రాస్తారా, అట్లా ఎందుకని అట్లా కొత్తగా ఐడియా. నైస్ ఐడియా. యా. అండ్ పర్సనల్ ఫేవరెట్ మీకు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ రీ రికార్డింగ్ మామూలుగా ఏదైనా ట్యూన్ వచ్చినప్పుడు చాలా మంది ఫోన్ లో రికార్డ్ చేసుకుంటారు, కొంతమంది పియానోలో ప్లే చేస్తా ఉంటారు. మీరేమన్నా అలా ఫోన్ లో రికార్డ్ చేసుకుంటాను, ఫోన్ లో ర్యాండమ్ గా వస్తా ఉంటాయి ట్యూన్స్ కొన్ని. ఒక్కొక్కసారి సిస్టమ్ అంతా రెడీ చేసుకొని ఏసీ చేసుకొని కూర్చొని మంచి వాల్యూమ్ పెట్టుకొని వాయిస్తే రాదు ట్యూన్. అప్పుడప్పుడు ఏదో రోడ్డు మీద ర్యాండమ్ గా వెళ్తా ఉంటే ఏదో ఒక ఐడియా స్ట్రక్ అవుతుంది. సో అది రికార్డ్ చేసుకొని తర్వాత డెవలప్ చేయడం బాగుంటది. సో అట్లా దీని మీద జోక్ ఉంటది. కింగ్ మూవీలో రికార్డ్ చేయి అంటే తప్పుగా అనుకోండి, జోక్ వే తీసేయండి, అన్ని వే తీసేయండి. అది చాలా గొప్ప ఆర్ట్, అది ఎవరికే రాదు. మ్యూజిక్ అనేది అది వరం, ఎవడు పడితే చదువుకుందాం రాదు, అది కొంతమందికే వస్తుంది, అది పుట్టుకతో రావాలి, ఉండాలి వరం. అయితే బట్ జోక్ గా అనకండి, సేమ్ ప్రొసీజర్ ఉంటుందా మీరు కూడా రికార్డ్ ప్రొసీజర్ మోస్ట్లీ? మీకు ఎప్పుడు అలాంటి సీన్స్ చూసినప్పుడు కోపం రాదా, అది మా ఇలాగా అవమానిస్తున్నారని చెప్పా? కామెడీ కదండి, చెప్పినప్పుడు సరదాగా తీసుకోవాలి. సో అంటే మీరు ఎమోషనల్ సీన్ గురించి ఒకటి మాట్లాడారు, అంటే ఒక హెవీ ఎమోషనల్ సీన్ ఉంది అని చెప్పి. బీజిఎం యాడ్ చేయక ముందు, బీజిఎం యాడ్ చేసిన తర్వాత అని నార్మల్లీ అంటారు కదా, ఈ సినిమాకు ముందు ఈ సినిమా తర్వాత అని ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. అలా మీ డైరెక్టర్ గారు కానీ మీ హీరో గారు కానీ ఎవరైనా మీకు అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారా ఆ సీన్ కి, ఆ హెవీ ఎమోషనల్ సీన్ కి? సుభాష్ గారు చెప్పాను, అది మ్యూజిక్ వచ్చిన తర్వాత చాలా బాగుంది అని. నేను కొన్నిసార్లు చూసి ఎమోషనల్ అయినా. కొంచెం స్కోర్ ఆబ్వియస్ గా ఆ ట్యూన్ నుంచి వచ్చిన స్కోరే, సాంగ్ కి ముందు ఆ సాంగ్ సంబంధించిన బీజిఎమే ప్లే చేసాం, కానీ అది ఓవరాల్ గా ఒక రన్ లో చూసినప్పుడు చాలా ఎమోషనల్ అనిపించింది. సో సుమంత్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, మీరు చూస్తారుగా చెప్పాలి మీరు. అండ్ మీరు ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఆ ఓల్డ్ కైండ్ ఆఫ్ ఆథెంటిక్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకుని అటు నుంచి వచ్చిన వ్యక్తి, లైవ్ ఆర్కెస్ట్రా ఈ కైండ్ ఆఫ్ వ్యక్తి. నాకు తెలిసి ఇందులో కూడా మాక్సిమం లైవ్ ఆర్కెస్ట్రా ఆ కైండ్ ఆఫ్ యూజ్ చేశారని, చెన్నై స్ట్రింగ్స్ వాడారు, విన్నాను ఇదంతా. ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ వచ్చేసింది, ఎక్కడి నుంచో, ఐ మీన్ మనం కావాలనుకుంటే మన ట్యూన్స్ అన్ని కొనుక్కుని కంపోజ్ చేసుకోవచ్చు కూర్చుని. సో మీకు 2 వర్షన్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు, ఏది బెటర్ అని మీ ఒపీనియన్? ఇప్పుడు మనము ఇంపర్ఫెక్షన్స్ అంటారు కదండి, మనిషి చేసే ఇంపర్ఫెక్షన్స్ అందం అండి. సో ఏంటంటే కరెక్ట్ ఒక 100/100 అంటే నేను చెప్పడం, సో 100/100 చేసినట్టు గీత స్ట్రైట్ గీయడం, మనిషి గీసిన దానికి ఒక చిన్న అందం ఉంటుంది. ఆ చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ అందం అండి ఇప్పుడు. సో అది మనం చేసిన మ్యూజిక్ కి చేసిన మ్యూజిక్ కి అంత తేడా ఉంటుంది. మరి పర్ఫెక్ట్ గా ఉన్నది కూడా బాగుండదు, మ్యాథమెటికల్ గా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ ఉండకూడదు, కర్వ్స్ ఉండాలి. అవును, చిన్న మైన్యూట్ చిన్న ఎర్రర్స్ అవి అందం అండి. అవును, అంటే ఓపెన్ అంటే తప్పుగా అనుకోకండి. నార్మల్లీ మనం బాలీవుడ్ లో ఇంతకు ముందు 0 సైజ్ అని చూసేవాళ్ళం. ఆ 0 సైజ్ కి మన తెలుగు వాళ్ళు ఈవెన్ మన బొమ్మలో చిత్రకారులు గీసినప్పుడు కర్వ్స్ పెడతా ఉంటారు, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అనమాట. మీరు అబ్సీనిటీ వస్తుంది అని చెప్పి మీరు దాని గురించి మాట్లాడలేదు. ఓకే మీకు ఐడియాయే లేదంట అమ్మా. ఓకే, అది పక్కన పెట్టండి. ఓకే అమ్మా, ఎంత దాన్ని నన్ను ఇరికించేసి సైజ్ అవును అంటారు అనుకున్నా నేను. ఓకే అండ్ సో ఇన్నేళ్ళుగా ట్రావెల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కొంచెం మీ ఫేవరెట్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. సో బీయింగ్ ఏ మెలోడీ లవర్, వాట్ ఈస్ ద బెస్ట్ ఇప్పటి వరకు టిల్ డేట్ బెస్ట్ మెలోడీ సాంగ్, బెస్ట్ మెలోడీ బ్రేకప్ సాంగ్ ఏం చెప్తారు మీరు తెలుగులో? మీకు పర్సనల్ ఫేవరెట్ ఒకటి లేవండి, చాలా ఉన్నాయి. అంటే స్ట్రైక్ అయ్యేది చెప్పండి ఒకటి.
ఎక్కువ మీ ప్లేలిస్ట్ లో మీకే కనిపిస్తూ ఉంటది కదా ఆ పేరు? నాకు కమ్మని ప్రేమ లేఖలే చాలా ఇష్టం. గుణాలోదా ఎటో వెళ్ళిపోయింది మనసు? గుణాలు ఓకే. గుణాలు అది ఎంత అంటే విన్నప్పుడల్లా ఇప్పటికి తలుచుకుంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే అంత క్లీన్ ప్యూర్ లవ్ సాంగ్ ఎప్పుడు నేను వినలేదు. ఇప్పటిదాకా కూడా లేదనుకుంటున్నా నాకు తెలిసి. చాలా సాంగ్స్ వచ్చినాయి మంచి చేస్తున్నారు కానీ స్టిల్ నా ఫేవరెట్ అయితే అది కమ్మని ప్రేమ చాలా ఇష్టం. బ్రేకప్ సాంగ్ అండి అంటే కొంచెం బ్రేకప్ సాంగ్ చుక్కల్లేతో వచ్చాయి రాజా గారిది చాలా ఇష్టం. ఈ రెండు రాజా గారి అనుకుంటా కదా. ఓకే. అసలు వేరే పాటలు వినాలని కాదు, మీరు ఖచ్చితంగా కూడా చెప్పాలంటే మాత్రం అదే చెప్తాను. ఓకే. సో కమింగ్ టు బీజిఎం, మరి ఇప్పుడు బీజిఎం ఇక్కడ నుంచి మీ సబ్జెక్ట్ లో ఒకటి ఇక్కడ నుంచి ఇంతకు ముందు కూడా బికాస్ ప్రోగ్రామింగ్ అవన్నీ చేశారు కాబట్టి ఇప్పటి వరకు మీకు టిల్ డేట్ ద బెస్ట్ బీజిఎం ఏంటి? అంటే ఒక హీరో హీరోయిన్ కలిసినప్పుడు అండ్ ఒక హీరో మాస్ హీరో ఇంట్రడక్షన్ అవుతున్నప్పుడు. అట్లా ఆడితే బెస్ట్ బీజిఎం అంటే సుందరి చాలా పాపులర్ కదా, ఇప్పుడు రాజగారి కచేరీలో ప్లే చేస్తా ఉంటారు. బ్యూటిఫుల్ బీజిఎం అది. హీరో ఇంట్రో కైండ్ మీరు ఒకవేళ అడిగితే ఒకడే ఒక్కడు మనగాడు ముత్తు, నాకు చాలా ఇష్టం. మొత్తం కాదు రాజా గారు, ఇది రెహమాన్ గారిది అండి. ముందన్నీ రాజా గారి చెప్పారు వరుస పెట్టి. అంటే ఆయన అంటే అట్లనే కాదు, నాకెందుకు రజనీకాంత్ గారి స్టేచర్ కి బీజం సాలిడ్. అంటే సుందరి చెప్పారు కదా అక్కడ కూడా అని చెప్పి. సో అది సాలిడ్ ఒక అంటే హీరో ఎలివేషన్ స్కోర్ అంటే ఇట్లా ఉండొచ్చు అని ఒక బెంచ్ మార్క్ అది చెప్పొచ్చు జనం. ముత్తు స్కోర్ బ్యూటిఫుల్ స్కోర్. సో మీకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరండి మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఒకరి పేరే చెప్పాలి ఇప్పుడు కూడా, మళ్ళీ రాజా గారు రెహమాన్ గారు అని చెప్పకుండా. నాకు ఇద్దరు అండి. అంటే ఎట్లా చెప్పాలి అంటే మీ పాత్రలా కనిపించేది రెహమాన్ గారిది, అదే మీరు మీ ప్రేమించేది మెలోడీ రాజా గారి. వర్కింగ్ స్టైల్ అంతా ఎగ్జాక్ట్ అని చెప్పలేము. రెహమాన్ గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్, ఎందుకంటే ఒకళ్ళు కూర్చొని సో కంపోజ్ చేసుకోవడం, క్రియేట్ చేసుకోవడం, అరేంజ్ చేసుకోవడం. బట్ వర్క్ మోడ్ స్టైల్ అంతా రాజా గారి ఓల్డ్ స్కూల్ అనే చెప్పాలి. నాకు ఎక్కువ ఆర్కెస్ట్రేషన్ ఉంటే నచ్చుతుంది మోర్. నాకు ఆ లైవ్ సౌండింగ్ ఇష్టం, అనలాగ్ సౌండింగ్. గిటార్ అంటే లైవ్ గిటార్ ఉంటేనే నాకు నచ్చుతుంది. కీబోర్డ్ లో వాయించిన గిటార్ కి మీకు లైవ్ చేసిన గిటార్ కి చాలా తేడా ఉంటుంది. సో బేసికలీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కాంట్రవర్సీస్ అంటే స్టేజ్ ఎక్కి ఎలివేట్ చేసుకోవడం, పవర్ఫుల్ స్పీచ్లు ఇవ్వడం ఇలాంటివి ఉండవు. వాళ్ళ మాట కంటే పాట ప్లే అవ్వడమే వాళ్ళకి ఆనందం. ఇప్పటివరకు రాజా గారు, రెహమాన్ గారు ఎన్నో స్టేజ్ షోల్లో అలాగే కనిపించారు. బట్ ఇద్దరి మీద 2 కాంట్రవర్సీలు వచ్చినాయి మీకు తెలుసు. రాజా గారు ఏమో కేసు వేస్తారు ట్రాక్ పడితే అనేది ఎక్కువ మీమ్స్ లో ట్రెండ్ అయింది. రెహమాన్ గారిని చాలా హేట్రేట్ చూపించారు కొన్ని సిచ్యువేషన్స్ లో తెలుసు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఇన్ ఫ్యూచర్ మీరు కూడా ఏదన్నా పొరపాటున తెలియకుండా అరే నా గుణమే కాదురా అది బట్ ఇరిగించారా అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేమండి. ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఇరుక్కుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు కావాలని ఎవరు చేయరు కదా. సో అనుకోకుండా చేయడం వల్ల మేబీ ఒక దాంట్లో ఇరుక్కుంటారు. సో అది తప్పదు, ఎవరికైనా తప్పదు. సో మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక బయట ఉండండి, నేను వచ్చాను ఇళయరాజా గారి గురించి ఇలా బ్యాడ్ గా చెప్పాను, నేను కేసీడి వింటరా ప్రతిదానికి అని చెప్పి ఫ్రెండ్ అనుకోండి, సారీ రా అని వచ్చింది, కేసీడి వింటి ప్రతిదానికి ఇళయరాజా గారు కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పాను. రెహమాన్ గారి గురించి కూడా నేను హేట్రెడ్ స్పీచ్ ఇచ్చాను, కొంచెం నెగిటివ్ గా మాట్లాడాను. సో మీరేం చెప్తారు ఒక బీయింగ్ ఏ మ్యూజిక్ ఇండస్ట్రీలో వ్యక్తిగా అండ్ వాళ్ళిద్దరిని ఇష్టపడే అభిమానించే ఒక వ్యక్తిగా మీరు ఎలా చెప్పేవారు? జనరల్ గా అంటే రాజా గారిది చెప్పాలంటే అది ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఇంకేమైనా డీప్ గా తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. బట్ ఆయన చేస్తుంది అంటే రైట్ ఆర్ రాంగ్ గా జడ్జ్ చేసేంత నాకు లేదు, కానీ జనరల్ గా కంపోజిషన్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు అది ఆబ్వియస్ గా కమర్షియల్ గా వేరే దగ్గర యూజ్ చేసినప్పుడు దాని కమర్షియల్స్ కావాలి ఆడలో తప్పలేదు అయితే నేను అనుకుంటున్నాను. రెహమాన్ గారి గురించి ఏం చెప్పేవారు? ఏం చెప్పలేదా? ఇప్పుడు ఆయన ఏదో అన్నాడని మనం చిన్నప్పటి నుంచి ఆయన మ్యూజిక్ ని ఆయన దేవుడు అని కొందరు అయితే తిట్టడం కరెక్ట్ కాదు. సో జడ్జ్ చేయడం నేను చెప్పేది అది. సో చెప్పారు చాలా మందికి ఇలాంటి నెగిటివిటీ ఎవరైనా స్ప్రెడ్ చేస్తుంటే అంత డిస్కషన్ ఏం రాదు. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ తెలుసు. రెహమాన్ గారి మ్యూజిక్ ఇన్స్పైర్ అయ్యి మనం మ్యూజిక్ రైటర్ అవ్వాలి అనుకున్నాం. ఆయన సడన్ గా ఒక మాట ఏదో అందరని ఆయన లేట్ చేసే అంత అది రాంగ్ యాక్చువల్గా. అంటే డోంట్ బి టూ క్విక్ టు జడ్జ్ అంటారు కదా. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, మనం అక్కడ లేని సీన్ లో. సో మనం తొందరగా ఎవరిని జడ్జ్ చేయొద్దండి. కరెక్ట్. అండ్
ఏ వచ్చిన తర్వాత ఒరాకిల్లో 30,000 మందిని తీస్తారంటండి వరల్డ్ వైడ్. మిగిలిన సంస్థలు కూడా రెడీగా ఉన్నాయి జాబుల నుంచి లేపాడు. మ్యూజిక్ ఇండస్ట్రీ మీద కూడా సేమ్ వినిపిస్తుంది, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ని రీప్లేస్ చేస్తుంది అని. దానికి అంత పొటెన్షియల్ ఉందని మీరు అనుకుంటున్నారా? దానివల్ల ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉపాధి కోల్పోతారు, కొంచెం వర్క్స్ తగ్గుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు కానీ ఒక కొత్త టెక్నాలజీని మనం వెల్కమ్ చేయాల్సిందే అండి, దాని నుంచి పారిపోద్ది ఎప్పుడు కానీ. అది దాన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇంకెట్లా బెటర్గా చేయొచ్చు అనే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే అనలాగ్ రికార్డింగ్ ఉండేది ఫస్ట్. మనము ఇప్పుడు వీడియో కూడా ఫిల్మ్ ఇది తీసేవాళ్ళు, తర్వాత డిజిటల్ వచ్చింది. డిజిటల్ వచ్చినాక ఈ ల్యాబ్స్ ఇవన్నీ పోయినాయి అన్నారు. సో రెవల్యూషన్ మనం ఆపలేము ఎప్పుడు కానీ. సో దానికి అడాప్ట్ చేసుకొని మనం దాన్ని ఎట్లా మనం బెటర్గా యూజ్ చేయొచ్చు అనే దాన్ని ఆ టైప్లో మనం ఎప్పుడు ఆలోచించి అప్డేట్ అవుతా ఉంటాం. బేసిక్గా అప్డేట్ అవుతా ఉంటాం, వెల్కమ్ చేయాల్సింది. ఇప్పుడు మనం మీరు నేను కూర్చొని ఆపలేము దాన్ని. బట్ మ్యూజిక్ డైరెక్టర్ రోల్ అయితే రీప్లేస్ చేసేది కదా, అదేమొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ ఏ అని ఏరు కదా ఇన్ ఫ్యూచర్ క్రెడిట్స్. కానీ బట్ స్టిల్ అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే సాంగ్స్ వచ్చేవి కూడా ఉన్నాయి చాలా కొన్ని వెబ్సైట్స్. అదే దాన్ని కరెక్ట్ గా ఎలా వాడాలో అలాగే వాడాలి. సో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాల్సిన రోజులు వస్తున్నాయేమో తెలిసి. ఎవరు మీరైనా సరే టైప్ చేస్తే ఒక సాంగ్ వస్తుంది, నాకు ఇట్లాంటి సాంగ్ కావాలంటే. సో బట్ మన ఏదో చెప్పింది కదా, హ్యూమన్ టచ్ అనేది ఉండదు. కంప్యూటర్ జనరేటెడ్ అట్లనే ఉంటుంది, టూ పర్ఫెక్ట్ ఉంటుంది. వినడానికి ఏదో మెటాలిక్ లేకపోతే రోబోటిక్ ఉంటుంది. మనిషి చేసింది ఎప్పుడు ఆ చిన్న అందం ఉంటుంది. అండ్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఐ మీన్ లైక్ మన కొన్ని సినిమాలకి మోస్ట్లీ ఏంటంటే థీమ్ ఎవరికి వాళ్ళకి స్పెషల్ థీమ్స్ ఉంటాయి. హీరోకి ఒక థీము, విలన్కి ఒక థీము, హీరోయిన్కి ఒక థీము. మీరు అలా డివైడ్ చేసుకుంటారండి ఎప్పటికప్పుడు? అంటే హీరోయిన్ వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ థీమ్ రెగ్యులర్గా ప్లే అవ్వడం. మోస్ట్లీ సీన్ వైజ్గా వెళ్తా అండి. అంటే వాళ్ళ థీమ్ లా కాకుండా ఆ సీన్ లో వాళ్ళ పోర్షన్ ఏంది, అంటే ఆ పోర్షన్ ని ఏం డిమాండ్ చేస్తుంది మ్యూజిక్ అనేది. సో దాన్ని బట్టి లైక్ అంటే కమర్షియల్ సినిమాస్ కి డిఫరెంట్ ఉండొచ్చు. ఇది లవ్, ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్ కాబట్టి సో ఇందులో సిచ్యువేషనల్ వైజ్ గా స్కోర్ వెళ్తా ఉంది. సో అంటే లవ్ వెంటపడే వరకు ఒక థీము, యాక్సెప్ట్ చేసి ఇద్దరు కలుసుకున్న తర్వాత ఒక థీము, ఆ కైండ్ అండి. ఇంకా నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుంది, సో అది మనం ముందు నుంచి ఇన్సర్ట్ చేస్తా ఉండాలి. సో ఆ సాంగ్ వచ్చే ముందు ఆ సాంగ్ థీమ్స్ మెల్లమెల్లగా బిల్డ్ చేస్తా ఆ సాంగ్ లోకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు వరకు వచ్చిన 3 సాంగ్స్ మంచి పేరే తెచ్చినాయి మీకు. మీ మోస్ట్ అంటే మీరు ఇంకా అసలైంది మీ ఫేవరెట్ ఏమైనా దాచారా? ఇందులో ఏమైనా ఉందా మీ ఫేవరెట్? ఇందులో బంగారు బొమ్మాయి బంగారు. సో అది దానికోసం వెయిట్ చేయాలి. థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది, సైడ్ బి తర్వాత. అది మీ ఫేవరెట్ ఈ ఆల్బమ్ మొత్తం. సో వచ్చారు, కొత్త డోర్ ఓపెన్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త క్రెడిట్స్ పడుతున్నాయి. స్క్రీన్ మీద చూసుకుంటారు, మురిసిపోతారు, ఐ మీన్ కళలో నిలిచితే అదంతా ఓకే. బట్ ఒక బకెట్ లిస్ట్ తో వచ్చుంటారు, నెక్స్ట్ ఈయనకి చేయాలి, నా లైఫ్ లో వీళ్ళందరికీ ఖచ్చితంగా నా మ్యూజిక్ డైరెక్టర్ గా నా పేరు పడాలి, నా బీజిఎం లో ఈ హీరో ఇంట్రొడ్యూస్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? అది చెప్పండి, కొన్ని లిస్ట్ లో మాకు చెప్పండి. పర్లేదు చెప్పండి. చెప్పాము, కెమెరా ముందు చెప్పాం, ఎంతమంది ముందు చెప్పాం, అది అప్పుడు మీరు కొంచెం మనసుకు తీసుకుంటారు, ఇజ్జత్ కా సవాలని తీసుకుని వర్క్ చేస్తారు కదా దానికి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడన్నా చేయాలని ఉంటది, చిన్నప్పటి నుంచి ఫ్యాన్. అది చాలా ఐ మీన్ క్రేజీ టార్గెట్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఆయనేమో సినిమాలు మానేస్తా అన్నట్టు భయపెడుతున్నారు ఎప్పటికప్పుడు, మీరేమో ఆయన పేరు ఎంచుకున్నారు ఫస్ట్. అందుకనే అంటే ఇష్టం అండి నార్మల్ ఆయన. ఆయనకి అంటే ఎలాంటి మ్యూజిక్ మిస్ అయింది ఇప్పటి వరకు? ఆయనకి అన్ని రకాల మ్యూజిక్స్ వచ్చినాయి, లవ్ స్టోరీస్ చేసింది ఆయన, సో ఆయన యాక్షన్ సినిమాలు చేసింది. సో ఆయనకి ఆయన ఇప్పుడు ఏ జోనరాలో మూవీ వస్తే మీకు పడితే బాగుంటది అని అనుకుంటున్నారు? లవ్ స్టోరీ ఇప్పుడు చేస్తే బాగుంటది, ఏదైనా మేబీ యాక్షన్ ఇష్టం నాకు కూడా. ఆయన సినిమా అయితే చాలు, నాకు సెపరేట్ గా ఇట్లా ఏం లేదు, ఆయన చేస్తే బాగుంటది. నాకు ఎక్కువ మ్యూజికల్ మూవీస్ చేయడం ఇష్టం అండి. అంటే ఆ సినిమాలో మ్యూజిక్ చేసే స్కోప్ ఉండాలి, అది ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు కాకుండా, అంటే మ్యూజిక్ వాల్యూ ఉండాలి, ఆ మూవీ ఇంపార్టెన్స్ ఉండాలి. సో అప్పుడు అలాంటి మూవీస్ చేయడం నాకు ఇష్టం. ఎంతమంది ముందు చెప్పారు కాబట్టి ఎంతమంది చూస్తారో మన ఆడియన్స్, వాళ్ళందరూ కోరుకుంటారు, అది త్వరగా జరగవచ్చు. ఇంకో ప్రామిస్ చేయండి, ఒకవేళ జరిగితే పవన్ కళ్యాణ్ గారితో పాట పాడిస్తారా? ఆయన పాడతా అంటే అన్ని పాటలు పాడిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఏమన్నా డైరెక్టర్ ఎవరైనా మైండ్ లో ఉన్నారండి? లేదు, సుభాష్ గారే చేయాలి, చేస్తే ఓకే. అండ్
ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇన్ఫో ఇస్తూ ఉంటారు, ఆడియన్స్ కి ప్రామిస్ ఇస్తూ ఉంటారు. మీరు మీ మ్యూజికల్ లాంగ్వేజ్ ద్వారా గోదావరి గట్టు పైన గురించి ఏం చెప్తారు ఆడియన్స్? అంటే ఒక మంచి ఇప్పుడు సమ్మర్ మంచి ఎండలు అదిరిపోయినాయి. సమ్మర్ లో టీం అందరు చెప్పినట్టు కూల్ బ్రీజ్ లాగా చల్లని గాని వస్తే ఎంత హాయిగా ఉంటుందో, ఖచ్చితంగా సినిమా చూసినంతసేపు ఆ ఫీలింగ్ ఉంటుంది. కూల్ బ్రీజ్, ఇళయరాజా గారి ఫ్లూట్, చల్లగా గోదావరి గట్టు మీద సాయంత్రం అందరు ఫ్రెండ్స్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. సో ఖచ్చితంగా మ్యూజికల్ గా, విజువల్ గా అన్ని రకాలుగా ఈ మూవీ అట్లా ఉంటుంది. ఖచ్చితంగా అది నా ప్రామిస్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.